యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కార్తీక మాసం సందర్భంగా చిల్లపురంలో ఉన్న స్వయంభూ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సంవత్సరానికి ఒకసారి నిర్వహించే పూజలకు ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు. ఈఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. భగవంతుని దర్శనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈఎల్వి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్లను మరియు అంబులెన్స్లను ఏర్పాటు చేసి తగిన సౌకర్యాలు కల్పించారు. అలాగే తాగేందుకు మంచినీటి సదుపాయం కల్పించారు. వచ్చే ఏడాది నుండి జరిగే ఉత్సవాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తామని ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ అన్నారు. జిల్లా ప్రజానికానందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన నారాయణపురం మండలము చిల్లాపురం గ్రామంలో రామలింగేశ్వర జాతరకి అందరూ విచ్చేసిన ప్రతి భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి రోజున వేలాది వస్తున్న భక్తులందరికీ మా ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ తరపు నుంచి మేము మా యువకులందరూ ఈఎల్వి టీం అంతా యువకులందరూ స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు మా ఫౌండేషన్ తరపున ఇక్కడ మనము హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రథమ చికిత్సతో పాటు ఎలాంటి ఎవరికైనా డిహైడ్రేషన్ ఇష్యూలు అయినా కానీ ఎలాంటి ఇష్యూలు అయినా కానీ వాళ్ళందరికీ ఇమీడియట్లీ చికిత్సతో పాటు ఏమీ అర్జెన్సీలో ఉన్నా కానీ వాళ్ళకి ఎమర్జెన్సీలో ఒక అంబులెన్స్ని కూడా మన ఫౌండేషన్ తరఫున పెట్టడం జరిగింది. ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ ఇమీడియట్లీ మా వాళ్ళు స్పందించడానికి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మా ఈఎల్వి టీం కూడా అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఎలాంటి సమస్య ఉన్నా మన ప్రథమ చికిత్సలో చూపించుకొని మీకు కావాల్సిన మల్టీవిటమిన్ మిగతా అన్ని రకాల టాబ్లెట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రథమ చికిత్స కేంద్రాలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి అందరికీ ఉచిత వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన టెంపుల్కి సంబంధించిన వాళ్ళు కొన్ని విజ్ఞప్తులు చేశారు. వచ్చే సంవత్సరం టెంపుల్కి సంబంధించిన దారి విషయంలో కానీ కొన్ని చుట్టుపక్కల చేయాల్సిన కొన్ని కార్యక్రమాలన్నీ వచ్చే కార్తీక పౌర్ణమికి అన్ని కార్యక్రమాలు మా ఫౌండేషన్ సభ్యుల దగ్గరుండి చేపించి వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా దారులు కానీ రహదారుల విషయాల్లో కానీ వాయిలపల్లి నుంచి వచ్చే దారి కానీ కొన్ని సరిగ్గా లేవు కాబట్టి అవన్నీ మన ఫౌండేషన్ తరపు నుంచి చేసి వచ్చే సంవత్సరం మళ్ళీ భక్తుల సంవత్సరంలో రామలింగేశ్వర జాతర ఇంకా ఘనంగా జరుపుకుందాం. ప్రతి ఒక్కరికి మరొకసారి భక్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.